హాయ్ అండి. ఈరోజు దోశ పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. దోశ కోసం ఒక కప్పుడు మినపగుళ్ళు తీసుకున్నానండి. 2.5 కప్పులు బియ్యం తీసుకున్నానండి. కప్పుడు మినపగుళ్ళకి 2.5 కప్పులు బియ్యం తీసుకున్నానండి. వాటిని వాటర్తో శుభ్రంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. టూ టైమ్ వాష్ చేసుకున్నాక వాటర్ పోసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. ఐదారు గంటలు నానాక ఇదిగోండి చూడండి, ఒక స్పూన్ అటుకులు తీసుకుని వాటర్లో తడిపి ఇలా వేస్తున్నానండి. దోశలు బాగా వస్తాయండి అటుకులు వేసుకుంటే. ఎక్కువ వేసుకోకూడదండి, ఒక స్పూన్ తీసుకున్నాను నేనైతే. నానబెట్టుకున్న మినపగుళ్ళు బియ్యం ఉన్నాయి కదండి, అవి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఇలాగా దోశ పిండి ప్రిపేర్ అవుతుందండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఇలా తీసుకోండి. దోశకి సరిపడేటట్టుగా కలుపుకొని సాల్ట్ వేసుకొని ఒక 2-3 గంటల తర్వాత దోశలు బాగా వస్తాయండి రుబ్బుకున్నాక. లేదు పుల్లగా కావాలంటే ఈవినింగ్ రుబ్బుకొని మార్నింగ్ వేసుకోవాలండి. ఇవన్నీ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని ఉంచుకోండి. ఇప్పుడు ముందుగా పల్లి చట్నీ కోసం స్టవ్ పై తపాలు పెట్టి పచ్చిమిర్చి వేయించుకోవాలండి. ఒక ప్లేట్లో తీసుకోండి వేయించిన పచ్చిమిర్చిని. కొన్ని పల్లీలను కూడా వేయించుకోవాలండి. పల్లీలు వేగాయండి. ఒక ప్లేట్లో తీసుకోండి పల్లీల్ని. అవి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి. పల్లీలన్నీ చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, వేయించిన పచ్చిమిర్చిని వేసుకున్నానండి మిక్సీ జార్లో. ఒక చిన్న చింతపండుని వేసుకోవాలండి పులుపు కోసం. నిమ్మకాయ పిండుకున్నా పర్వాలేదు. కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. వేయించిన పల్లీలు వేసుకున్నానండి. కొంచెం పుట్నాలు వేసుకున్నానండి. ఒక 1/2 కప్పు పుట్నాలు వేసుకున్నానండి. వాటిని మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మెత్తగా మిక్సీగా చేసుకున్నాను. ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అలా మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ చట్నీకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. చట్నీలో పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర,
కొన్ని మినపగుళ్ళు, చట్నీలో పోపు కోసం అండి ఇది, కొంచెం శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పోపును వేయించుకొని చట్నీలో వేసుకోవాలండి. అలా చట్నీలో వేయించుకోండి. చట్నీలో పోపును వేసాక ఒకసారి కలుపుకోండి. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశలు వేసుకుందామండి. దోశ పెనం మీద ఇలా దోశలు వేసుకోవాలండి. ఇష్టమైన వాళ్ళ ఆనియన్స్, ఇడ్లీ కారం పొడి వేస్తున్నానండి. నేనైతే పైన ఇలా జల్లుతున్నాను ఇడ్లీ కారం పొడి. దోశలన్నీ ఇలా వేసుకోవాలండి, ఎన్ని కావస్తాయి. ఇలా ఒక ప్లేట్లోకి తీసి చట్నీతో, పల్లి చట్నీతో దోశని సర్వ్ చేయడమేనండి. చూడండి, పల్లి చట్నీతో దోశ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.